ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. బ్యాప్టిజం యొక్క ఉద్దేశం ఏమిటి? 3 రకాలుగా ఉద్దేశాలను మనము గమనించవచ్చు. మొదటగా క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపెట్టడం. రెండోదిగా మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం. మూడోదిగా క్రీస్తు మరణము మరియు పునరుత్థానములో మనము గుర్తింపు పొందడం. ఈ 3 ఉద్దేశాలను మనము ఒకటి తర్వాత ఒకటి చూస్తాం. మొట్టమొదటగా క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపెట్టడం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను బోధించినానో వాటినన్నింటినీ గైకొనాలని వారికి బోధించుడని సెలవిచ్చాడు. నిజంగా మరి దేవుడు యేసుక్రీస్తు మరి బ్యాప్టిజం అనేది మహా ఆజ్ఞలో యేసుక్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపే చర్యగా పరిగణించబడుతుంది. అక్కడ మరి అతను తన అనుచరులకు తండ్రి పేరు మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద బాప్తిసం ఇవ్వాలని ఆదేశించినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం. ఇది యేసుక్రీస్తుపై ఒకరి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడాన్ని సూచిస్తుంది. బ్యాప్తిసం తీసుకోవడం ద్వారా వ్యక్తులు యేసును తమ ప్రభువుగాను మరియు రక్షకుడిగాను అంగీకరించినట్లుగా బహిరంగంగా సాక్ష్యమిస్తారు. మూడవదిగా క్రీస్తు మరణము మరియు పునరుత్థానంతో గుర్తింపు పొందడం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. బ్యాప్టిజం అనేది క్రీస్తు మరణం, పాతిపెట్టబడడం మరియు పునరుత్థానముతో విశ్వాస యొక్క గుర్తింపును సూచిస్తుంది. నీటిలోనికి వెళ్ళడం పాపము మరియు స్వీయ మరణాన్ని సూచిస్తుంది, మరియు నీటి నుండి బయటికి రావడం క్రీస్తులో కొత్త జీవితాన్ని సూచిస్తుంది. ఈ 3 ఉద్దేశాలు బ్యాప్టిజం యొక్క ఉద్దేశాలని మనం గమనించాలి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.